వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతల భాష. దోస్తులు, మన సబ్స్క్రైబర్లలో ఒక సిస్టర్ ప్రతి వీడియో కూడా కింద కామెంట్ చేస్తుంది, పెంటక్క మీకు సపోర్ట్ చేస్తాను, మేము ఇంకా ఉన్నాము, మీరైతే ముందర చేసుకుంటూ ఉండి మంచి మంచి కాన్సెప్ట్ వీడియోస్ తీసుకురండి, మేమైతే తప్పకుండా సపోర్ట్ చేస్తాము అని అంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. నిజంగా అలాంటి ట్రూ సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి ఉన్నందుకు, మా కోసము అలాంటి మెసేజ్లు పెడుతున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా దోస్తులు, 1 year కింద మా ఒక చిన్న కుటుంబము ఏదో టైం పాస్ వీడియో స్టార్ట్ చేయడం, మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని ఒక చిన్న ఛానల్ స్టార్ట్ చేస్తే ఇంతగానం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ఇంతగానం ఫాలోయింగ్ పెరుగుతుందని అసలు అనుకోలేదు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందు పోవాలని కోరుకుంటున్నాము. దోస్తులు, ఈ రోజు మన వీడియో ఏంటంటే మూడు వద్దు పీడే ముందు పార్ట్ 77 అన్నమాట. ఇక్కడ వరకు రావడానికి కారణం కేవలం మీరే దోస్తులు. మీరు చేసే సపోర్ట్ వల్లనే మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ మనలోకి తీసుకురావాలి, మనల కోసం డైలీ 2 వీడియోస్ పెట్టాలి, డైలీ 1 కాదు, ఎంత కష్టమైనా ఇష్టంగా చేసి డైలీ 2 వీడియోస్ పెట్టాలనేసి మీ ఇష్టమైన మీ ప్రేమతోనే మాకు ఇలాంటి మంచి మంచిగా కలిగిపిస్తున్నది. కాబట్టి దోస్తులు, ఇలానే మీ ప్రేమ మాపై కొనసాగించాలి, మేము మీకోసం వీడియోస్ తీసుకురానికి కొనసాగిస్తాం. ఓకేనా దోస్తులు? ఇక ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి అట్లనే హైపర్స్ కూడా ఇవ్వండి దోస్తులు. ప్రతి ఒక్కరు మీరు పేరున చెప్తున్నాం దోస్తులు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, ఆ చిన్న లైక్ మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు వీడియోని చిన్న లైక్ చేస్తారు కదా, లైక్ చేయగానే మన యూట్యూబ్ అనేది ఒక 10 మందికి మన వీడియో అనేది పోనీగా రికమెండ్ చేస్తుంది. హైపర్స్ కూడా చాలా ముఖ్యం బిగులు. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. సిట్టెండా కొట్టే సెట్టిగురు పెట్టే, సిట్టెండా కొట్టే సెట్టిగురు పెట్టే, బగబగ మండే సూర్య ఓ సూర్యుడా, బగబగ మండే సూర్య ఓ సూర్యుడా, ఎండాకు పానం అంతా గాలి గాలయ్యే, ఎండాకు పానం అంతా గాలి గాలయ్యే, సిట్టెండా కొట్టే. అబ్బాయి ఎండలు పాడగాను ఊటగా ఎండకాలం రాకముందుకే ఏం ఎండలు కొట్టి పాడైతున్నాయి. అబ్బబ్బబ్బా, రాత్రి పూట ఎంత ఊటగా ఫ్యాన్ వేసుకున్నా మచ్చ నిద్ర బట్టి పాడైతలేదు, ఉబ్బరిచ్చి కలగబడుతుంది. ఇక నా మొగని కూలర్ దేరా నాయనా, కూలర్ దేరా మొగడా అంటే రేపు తెస్తా మాపు తెస్తా అంటుండు, ఊటనే ఉలాం తిని పంతుండు. ఏం చేయాలి నీ అవ్వ, ఉబ్బరం పాడుగాను. పెద్దగా ఉన్నోళ్ళు అయితే ఏసీ ఇండ్లలో మంచి చల్లగా ఏసీ వేసుకొని వండుకుంటారు. సుఖం నాకు లేకపాయే. స్నానానికి నీళ్ళు కాగబెట్టుకుంటాను కట్టెల మోపు కడతానా లేదా? ఓయమ్మో, ఈ ఎండలకు ఒక్క మోపు గీత కడతలేను. ఇదే నా పొల్లొల్లిల్లు. ఓయమ్మో, పెళ్ళప్పుడు వచ్చిందంటే ఇక ఇప్పుడు చాలా మారిపోయినది కదా. ఓయమ్మో, ఈ ఆడకట్టు మొత్తము ఇల్లులే లేకపోతుండే, మస్తు ఇల్లులు కట్టిర్రు. సరిత ఉన్నవారా? ఎవర్రా ఇది సరిత అంటుంది? ఊరికి కొత్త మనిషి ఎక్కడ కనిపిస్తుంది? దీని ముఖము ఎన్నో చూసినట్టు అనిపిస్తుంది. ఎవర్రా గుర్తుపట్టొస్తలేదు. ఆ చిన్నమ్మ, బాగున్నావా? ఓ, దీని అమ్మగారి దిక్కు పెంచి చుట్టాలా? ఏవతో మరి, దీని ముఖం ఎన్నో చూసినట్టు అనిపిస్తుందిరా. ఎవరై ఉంటారు? దీని కొరకే వచ్చిరా, లేకుంటే ఈ ఊర్లో ఎవరైనా చుట్టాలు రా దీనికి? అవి ఎంత యాద్ చేసుకున్నా యాదకొస్తలేదు పాడయ్యి. రా చిన్నమ్మ, లోపలికి రా, థమ్స్అప్ ఇట్లా తెప్పిస్తా, అయిపోదు తాత, లోపలికి రా. గీడ నిలబడ్డవు బాజార్ దాని లెక్క, లోపలికి రా. అమ్మో, బాజార్ దాని లెక్క బయట నిలబడ్డావు, లోపలికి రా అంటుంది. అబ్బో, నీదే అమ్మ ఇల్లు, నీ కష్టాజీతంతో నువ్వు నీ మొగడు కలిసి కట్టిన ఇల్లు. బాగున్నావా బిడ్డ? చాలా రోజులకు చూస్తున్నా, లోపలికి ఎందుకు తీరా? ఓ గీత పీట మీద కూర్చున్నాం, జర్ర చెప్పి ఇట్లా మాట్లాడి పోతామని వచ్చిన. సరే రా చిన్నమ్మ, చాలా రోజుల తర్వాత బిడ్డ మీద కూర్చుందిరా. గామనే కదరా మీ అత్త, చూసి ఇట్లా పలకరిస్తలేదు. ఆమెకు అందరికంటే 2 కొమ్ములు ఎక్కువనే ఉంటాయి, కానీ ఆమె గురించి ఎందుకు చిన్నమ్మ నీకు? నా కొరకు వచ్చిన నాతో మాట్లాడరాదు, ఆమె గురించి నీకెందుకు? సరే కానీ చాలా దినాలు అవుతుంది బిడ్డ నిన్ను చూడక, ఈ ఊరికి రాక ఇట్లా చాలా దినాలు అవుతుంది. ఇక నీ పెళ్ళి ఎప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఎప్పుడు వచ్చిన బిడ్డ, ఇక రాలేదు. ఇక రాక చాలా దినాలకు వచ్చినా నిన్ను చూసుకోవటానికి వచ్చిండ్రా. బాగున్నావా? పిల్లలు ఇట్లా బాగుందా? బాగానే ఉంది చిన్నమ్మ. అవును, నా కొరకే వచ్చినవా లేకుంటే ఎవరైనా చుట్టాలు రా చిన్నమ్మకి ఊర్లా? మా అడవిలో లేదారా సొంతము? మా పెద్ద అడవిలను గిదే ఊరికి ఇచ్చిరా, మీ కాకయ్య వాళ్ళ సొంతం అక్కను. ఇక అందుకే మా అడవిల దగ్గర జర పని ఉంటే వచ్చినాము, ఇక అక్కడ నడుచుకొని పోదామని వస్తున్నా. ఇక అప్పట్లో ఒక 4-5 సంవత్సరాల కింద బాగా వచ్చేదిరా. జర మా అడవిలకు నాకు ఇక దూరం పారం అయ్యింది, ఇక అలాంటి ఎక్కువ నచ్చలేదు, అందుకే ఈ మధ్యలో రాలేదమ్మా. నీ పెళ్ళికి వచ్చినామంటే ఇక మళ్ళీ 7 అడుగు పెట్టినాం చెప్పు, మళ్ళీ గీయాలనే. ఇక అవునా, మళ్ళీ ఏం పని పడ్డదని వచ్చిర్రు? మళ్ళీ మాటలు కలిసినాయా మరి? ఇక కలిసినాయిరా. మీ కాకయ్య వేసుంటాడు అనుకుంటున్నావు, నేను వద్దు అంటే అదే సంబంధానికి ఇద్దామని మీ చెల్లెకు సంబంధం మాట్లాడుతుంది, గిదే ఊరికి ఇస్తున్నాము. ఇక అదే ఇద్దరు అక్క చెల్లెలు కూడా మంచిగా ఉంటారేమో నిమ్మలంగాని ఇక రాసుకొని పోయి నీకు చెప్పుదామని వచ్చిండ్రా. ఇక పెళ్లికి ఎట్లా వస్తావు కదా పాటు, అమ్మ నాయన అందరు వస్తారు మనోళ్ళు. ఇక పెళ్లి మంచిగా ఏదాం బిడ్డ, ఏం చేస్తాము? ఎందుకు చిన్నమ్మ, నీకు ఇష్టం లేదా పెళ్లి చేసుడు? ఏమైంది అసలు? ఎవరా పిల్లగాడు? ఏం కథ? మనకి ఇష్టం లేదు ఎందుకు చేస్తారు చిన్నమ్మ?
ఏం చేస్తాం బిడ్డ, ఇక మేనోళ్ళు నాటోళ్ళకి ఇస్తే ఎవడో ముక్కు ముఖం తెలియనోడు నీ బిడ్డను చంపుతాడో కొట్టాడో నానా తిప్పలు పెడితే అప్పుడు ఏం చేస్తావే? తెలిసినోనికి ఇక తెలిసి ఇస్తే మంచిగా ఉంటది. అయ్యో మా మామ బిడ్డే అని జర భయం చొప్పున మంచిగా చూసుకుంటాడు అని మీ కాపయ్య అంటుండు. సరే సరే నీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలని ఇక బలి మీకు చొప్పున ఒప్పుకున్న బిడ్డ ఇస్తున్నాం. గిదే ఊరికి ఎన్నెన్నో కలలు కన్నా పట్నం తీయాలి, నా బిడ్డను మంచిగా బతుకుతుంది అనుకుంటే గిదే పచ్చి పల్లెటూరికి అవుతుంది బిడ్డ. ఇక నీ లెక్కనే ఉంటది పట్టు చెల్లె ఇట్లా తెల్లగా బుర్రగా ఉన్నోళ్ళు పట్నం పోయేటోళ్ళు ఈ పచ్చి పల్లెటూరులో పడుతుర్రు. సరే సరే కానీ జర చెల్లెని మంచిగా చూసుకోవాలి నాన్న. సరేనా? పెళ్ళి అయినాక ఆ పిల్ల జర చిన్న పిల్ల, ఆమెకు ఎత్తులు దిక్కులు ఏం తెలియదు. జర జాగ్రత్తగా అప్పుడెప్పుడు పోయి పలకరియాలి నాన్న. సరే సరే చిన్నమ్మ, నువ్వేం పికర్ పెట్టుకోకు. అవును కానీ ఎవరింట్లోకి ఇస్తుర్రు చెల్లెను? మా అడవిలో తెలియదారా నీకు? కొత్తగా మాట్లాడుతున్నావు. సుజాత అనే పేరు తెలియని వాళ్ళకి ఊర్లో ఎవ్వరు ఉండరంట. సుజాత కొడుకుకా? చిన్నకా? అవును బిడ్డ, చిన్నకే ఇస్తున్నాము. మా మేనల్లుడు ఆయన, మా పెద్ద మేనల్లుడు. ఏమైందిరా ఒకటే పారి దాని పేరు చెప్పంగానే నోరొప్పరిచ్చి నిలబడ్డవు. ఏమైందిరా? మంచోడు కాదా? మా అల్లుడు మంచోడు కాదా బిడ్డ? ఈ యొద్ద క్యాన్సల్ చేయన సంబంధం? ఏం లేదు చిన్నమ్మా. సరే సరే, మీ మేనల్లుడా? నాకు తెలియదు. మంచోళ్ళే కావచ్చు. నేను ఎందుకు పోతా చెప్పు? ఎవరు వాడతకు ఎవరి జోలికి నేను ఎందుకు పోతా? ఇక పొద్దుగల పిల్లను స్కూల్లో తోలిచ్చి వస్తేనంటే ఇంట్లోనే వండుకుంటే సాయంత్రం దాకా బయటికి వెళ్ళాను చిన్నమ్మ. ఇక ఎవరో మంచోళ్ళే కావచ్చు. సుజాత అంటే అక్క నాకు తెలుసు, అప్పుడప్పుడు మాట్లాడేది కానీ. సరే సరే తీసిందమ్మా, ఇచ్చుకోరి మరి. అదేంద్రా ఒకటే పరిగంత మాట అంటివి? ఏదో అయినట్టుంది. పిల్లగాడు మంచోడు కాదా లేకుంటే మా ఆడవిల్ల మంచోళ్ళు కాదా? వాళ్ళ ఇల్లు సంసారం మంచిగా లేదా? ఏమైందిరా? ఊర్లో అందరి దగ్గర కొంటున్నారా వాళ్ళు? ఏమైందిరా జర చెప్పు. తెలిసి నేను ఇస్తున్నా. ఇక గీసుంటలను ఇంటి పక్కలను ఊళ్ళో నడుచుకుంటే జర తెలుస్తుంది కదా అని నీ దగ్గరకు వచ్చిండ్రా. నువ్వేంది ఒకటే పారి షాక్ అయినావు? మళ్ళీ ఏం తెలియనట్టు నార్మల్గా మాట్లాడుతున్నావు. జర చెప్పు మమ్మీ, మనోళ్ళనే కదా. మళ్ళీ తెలిసి చెల్లె జీవితం ఆగం చేసినట్టు అవుతుందిరా. ఎవరిరా ఇది నా ఇంటికి వచ్చి సుజాతలో చుట్టాలని సుజాతలో ఇంటికి వచ్చినా సుజాత మా ఆడవిల్ల అని ఏదో కథలు చెప్తుంది. పోయి గీరానికే గా ముచ్చట చెప్తుంది. ఏందన్నట్టు దీని సంగతి జరుండు, దీని సంగతి ఏందో తేలవాలి. ఏ యువతివే నువ్వు? ఏ ఊరు దానివే నువ్వు? ఎవరింటికి వచ్చినావు? ఏం కథ నా ఇంటికి వచ్చి దాని గురించి మాట్లాడుతున్నావు? ఎవరే నువ్వు? ఓ అమ్మ, సుజాతల ఇంటికి వచ్చినా కానీ ఈమె మాకు దూరపు చుట్టాలు అవుతుంది, మా అక్క బిడ్డ అవుతుంది. ఆ జర వలకరించిపోదాం నా బిడ్డనని నా బిడ్డల ఇంటికి వచ్చిన. ఏంది ఓర్వజాలం దాని ఉన్నట్టు అమ్మ పెద్ద? ఏదో అనుకున్నా కానీ అందరు అత్తలు గిట్లనే ఉంటట్టు పాటు. నా బిడ్డే నీతో బాగానే ఎగులుతుంది. యువతివే నువ్వు? యువతే నీ బిడ్డే? ఏదో తెగ మాట్లాడుతున్నావు దాంతోని. కాదు, ఏం అక్కడే మీద వచ్చినావు? ఏ పని మీద వచ్చినావు? ఆ పని చేసుకొని మూసుకొని పో. దాని సంసారం ఎట్టుంది? ఆ పోరాడు మంచోడేనా అని దీన్ని అడుగుతున్నావేంది? ఇదేమైనా సుఖమైన జోయిపూర అనుకుంటున్నావా? అవ్వా సరిత, ఏమైందిరా? ఏం మాట్లాడుతుంది మీ అత్త? అసలు అర్థం పడదాం తప్పిన మాటలు మాట్లాడుతుంది. మీ అత్తకు అసలు దమ్మకు సరిగ్గా పనిచేస్తుందా చెయ్యదా? ఏందిరా ఏమైంది? వస్తుంటే గడ ఇద్దరు కలిసి ముసలోళ్ళు గిట్ల గట్నే అంటారు. మీ ఆడపిల్లలకు వాళ్ళకు పడదా, వాళ్ళ ఇంటికి ఎందుకు పోతున్నావు అని అంటారు. ఏమైందిరా మీకు వాళ్ళకి ఏమైనా లొల్లి పంచాలైనయా? మీరిద్దరు మాట్లాడుకోరారా ఒకరికొకరు కుటుంబాలు? లేదు చిన్నమ్మ, మాట్లాడుకోము. అది పెద్ద శంకింది. దాని ముందు గిజండి మాటలు మాట్లాడితే దాని కింద నుంచి మీ దాకా మండుతుంది. ఏమైనా నా ఉసిరే పోసుకుంటది. ఇక నా వాళ్ళు మా ఇంటికి రావద్దు, నాతో మాట్లాడొద్దు. ఏమైనా ఏ కాకిలకు ఒక్కదాన్నే ఉండాలి. అలా బిడ్డల ఇంటికి ఎన్నిసార్లు పోయినా ఏం కాదు కానీ నా ఇంటికి మా అమ్మగారు చుట్టాలు ఎవరన్నా వస్తే దానికి ఒళ్ళంతా మంటలేస్తుంది. సరే సరే చిన్నమ్మ, పోయిరా. ఓయమ్మో, మీ అత్త చాలా ఖతర్నాకు ఉన్నట్టుంది తల్లి. ఇన్ని రోజులు సన్ని మీ అత్త మీ సంసారం ఎట్లా చేస్తున్నావో ఎట్లా నేర్చుకుంటున్నావో తల్లి. అబ్బో, చాలా హుషారున్నది మీ అత్త. సరే సరే సరిత, పోయి వస్తా. పెళ్లికి రా అమ్మ. రాకపోయేవి ఇట్లా వాళ్ళతో పంచాయతీ పెట్టుకుంటే నీకేంది? మా తరపు నుంచి నా తరపు నుంచి రావాలిరా. చెల్లె పెళ్లికి నువ్వు రాకపోతే చెప్పు, సరేనా? మంచిది చిన్నమ్మ. సరే అమ్మ, పోయేస్తా. ఉత్త పుణ్యానికి మీ అత్తతో మాటలు పడైంది. గింత అన్న సిగ్గు శరమే పట్టుకొని ఉండాలి. ఆమె అడిగేది బాగానే ఉంది, ఈమె చెప్పేది బాగానే ఉంది. వాళ్ళ ముచ్చట్లు ఇంకా ఇంతందుకు చెప్పించుకుంటందుకు మాట్లాడుతందుకు ఇంకా నీకు సిగ్గు శరము ఏ మట్టు కన్నా ఏమికి మానం అనిపిస్తలేదా అని? అగో, ఎంత మొత్తుకున్నా నన్ను ఎవ్వరేం బీకలేరు. నా ఏంటిగా ఇట్లా ఎవరు బీకలేడు, అంత ధైర్యం లేదన్నట్టు. అగో మొగరాయి లెక్క ఎట్లా పోతుంది చూడు ధైర్యంగా. అబ్బర దేవుడా, దీని ధైర్యానికే మెచ్చుకోవాలపా. దీని సుట్టరికమే గట్లున్నట్టుంది. దీని లెక్కనే ఇప్పుడు వచ్చిన దానికి ఇట్లా ఎంత ధైర్యం ఉంది చూడు. అది నా ఇంట్లోకి వచ్చి నన్ను వలకరియకుండా దీని దగ్గరకు వచ్చి మొత్తం నా చుట్టాలు ఇది అన్నట్టు దగ్గర కూర్చొని మాట్లాడి వాళ్ళ గురించి చెప్పుకుంటాను నడుచుకుంటుంది చూడు. అబ్బా, దీనికి ఎంత ధైర్యం ఉండాలి. వస్తుంటే ఎవరు అమ్మలక్క చెప్పిరంట. మరి గప్పుడన్నా సిగ్గుసరం ఏమట్టుకన్నా లేకుండా వచ్చినా దీనికి, గప్పుడే అర్థం కాకుండా వచ్చినా
అయ్యో వాళ్ళకి ఇలా మాటలు లేవంటే వాళ్ళ గురించి ఇలా దగ్గర తీయొద్దు అని అనుకోకుండా వచ్చాయి. తెలియదా పిండాన్ని ముఖాన్ని చెప్పు. జరుండు ఆ సుజాత నాతో మాట్లాడతలేదురా, మాట్లాడితే ఇప్పుడే పోయి పంచాలు పెడుతుండే ఈ అవ్వ. రమేష్ అన్న గీడున్నవానే ఏమైంది ఏ కాలం అయ్యి ఎక్కడ పోయి రమేష్ అన్న అని సార్ అడుగుతుండు. ఇక లోపలికి వచ్చి చూస్తే గీడున్నావు ఏం చేస్తున్నావన్నా బాత్రూంలా. ఏం లే తమ్ముడు, కొంచెం బాధలున్నా కొద్దిసేపు అయినాక వస్తా పోరా. ఏం బాధ అన్నా ఒక్కనివే లోపల లోపల కుమ్ములుకుంటే ఇక అది పెద్దగా అయిపోతుంది. ఇక ఏం చేయాలో మనకే అర్థం కాదు. జర చెప్పన్నా, నేను ఉన్నా కదనే, ఎప్పుడు దోస్తాను లెక్క మంచిగా అన్ని షేర్ చేసుకుంటాము. ఏమైంది చెప్పరా, అది నేను కూడా జరా అదో ఇదో సాల్వ్ చేస్తా. పొద్దు తమ్ముడు, ఫ్యామిలీ విషయాలు ఇక వదిలిపెట్టేరా, వస్తున్న పోను అయితే. అరే చెప్పన్నా ఏమైంది, ఫ్యామిలీ విషయాలంటే వదినతోని బాధనా లేకుంటే అమ్మ నాయనతోనా లేకుంటే అప్పుల బాధనా, ఏమైంది చెప్పే. ఏం లేదు తమ్ముడు, ఇటు భార్యను అనలేక అటు అమ్మని అనలేక జర ఆగమాగం ఉంది అన్న పరిస్థితి. ఇక ఇంత దూరము కన్న కష్టం చేసుకుంటానికి రూపాయి ఇంకా కేసుకుంటానికి పిల్ల పెద్దగా అవుతుంది రేపు రేపు అని నా బాధ నాకుండి నేను ఇంత దూరం వస్తే డ్యూటీకి వచ్చినాక ఇంత నిమ్మలం లేకుండా ఒక పారి అమ్మ ఫోన్ చేసి ఒక పారి పెళ్ళం ఫోన్ చేసి టార్చర్ అంటే టార్చర్ పెడుతుర్రా. ఏం చేయాలి, ఇద్దరు లొల్లి పంచాలు పెట్టుకుంటారంట, జుట్టెంకలు బట్టి వీకు కొట్టుకుంటారంట. నేను చేస్తా అంటే ఆమంటుంది ఈమంటుంది. ఏం చేయాలరా, వాళ్ళిద్దరు పొత్తులా నేనే పోతే బాగుంటది కదరా. ఆ అంతకాడికి అవుతుందా అని కాదు, నేను చేస్తా అని గంతకాడికి అయ్యేదాకా ఏం చేస్తురు అన్న. నేను ఒక మనసులో ఉన్న మాట అడుగుతానే, నిజం చెప్పాలి, నువ్వు ఏమనుకోవద్దు సరేనా. అవునన్నా, వదినకు నువ్వు అంటే ఇష్టం ఉన్నదా లేకుంటే ఇంకో వద్దునన్నా అఫైర్స్ ఉన్నాయా లేకుంటే ఇక రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. జర చెప్పి ఏమనుకోకుండా తప్పుగా అనుకోకు. ఏమో తమ్ముడు, నాతోనైతే ప్రేమగా ఉంటుంది ఇక నా ముందర నడుస్తుందా లేకుంటే నిజంగానే నాతో అట్లుంటుందా నాకు అర్థం కాదు. ఇక నా ముందైతే అస్సలు డౌట్ రాలేదు, నాకు ఎప్పుడు డౌట్ రాలేదు, నిజంగా నాతో ప్రేమగా ఉంటట్టే అనిపిస్తుంది. ఇక వాళ్ళు అందరూ అంటారు ఏమో నిన్ను ఆట ఆడుకుంటున్నట్టుంది, నీ పిల్లమో ఇంకోతో పోతున్నట్టుంది అని చాలా మంది ఎన్నోసార్లు అన్నా కూడా నేను పట్టించుకోలేదురా. నా దగ్గర అయితే మంచి నమ్మకంగానే ఉంటుంది. ఇక మా అమ్మకి గిట్ల ఎప్పుడో చూసినట్టుంది, అందుకే ఇంత కోపం ఉంటుంది రా నా పెళ్ళం మీద. అవునన్నా, గా మాట నిజమే. ఎంతున్నా మనకు తెలియనివి కొన్ని విషయాలు అమ్మ నాయనలకు తెలుస్తాయి. ఎందుకంటే పొద్దున్న లేచి నువ్వు డ్యూటీకి వస్తావు, ఇక ఇంటికాడ ఉండేది అత్త మామనే కదా. ఇక వాళ్ళు చూసుకుంటారు కదనే, అప్పుడప్పుడు డౌట్ రాదు చెప్పు ఇంట్లో మీద. ఇక అందుకే గల కోపాలు ఉన్నాయేమో పాటు. ఏమోరా, ఏం అర్థమైతే లేదు. నా భార్య నన్ను నమ్మించి మోసం చేస్తుందా లేకుంటే నా అమ్మ నన్ను కావాలని ఆగం చేసేందుకు ఇట్లా చేస్తుందా, ఎవరిని నమ్మాలా నమ్మొద్దా అస్సలు అర్థమైతే లేదురా. ఏం చేయాలి చెప్తాముడు. నీ అవ్వ పెళ్లి చేసుకోదురా, నిజంగా ఎంతో మంది ఎన్నో చెప్పారు కానీ ఏ వద్దు వద్దు అనుకున్నా ఆఖరికి ఏ మంచి అమ్మాయి దొరికింది కదా చేసుకుంటే అయిపోతుందని చేసుకున్నా. ఇక ఆఖరికి నా బతికెట్టు కాకుండా అవుతుందమ్మి. ఏం కాదన్నా, అదే సాల్వ్ అయిపోతుంది. నువ్వు పెద్ద ప్రెషర్ తీసుకోక, ఏం కాదు నార్మల్గా జరిగిపోతాయి. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని పిచ్చి పిచ్చి డెసిషన్ తీసుకుంటే ఇక చిన్న పిల్ల ఉన్నది, పిల్ల ఆగమైపోతుంది. నువ్వు అన్ని మెంటల్ మాటలు మాట్లాడకు. ఏం కాదు తీ అన్న, ఆమెకే నీ విలువ తెలిసి వస్తుంది. నీ అంత మంచి గుణపోడు ఏడ చూడలేదన్న. గిన్నెల సంది పనిచేస్తున్నా కదా మన కంపెనీలో, ఎవ్వడు కూడా నీ అంత మంచి గుణపోడు మంచి నిజాయితీ గల్లోడు ఏడ చూడలే. నిజంగా నువ్వు చూపిస్తావా చూపి. నీ గుణము తెలుసుకుంటది వదినే కొన్ని రోజుల తర్వాత. అయ్యో సారీ తప్పైందని కాలు మొక్కదా చూడన్న. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేసి జర ఓపికతో ఉండాలన్న, గంతే. గంతే అంటవా తమ్ముడు. సరే సరేరా, నువ్వు ఇచ్చిన ధైర్యం నువ్వు అన్న మాటలు ఇక నాకు లోపల గుచ్చుకునేరా. సరే సరే పా, ఇక పోదాంపా. సార్ పిలిచిందంటివి కదా, పోదాంపా. దోస్తులు నిజంగా ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు ఇట్లా ధైర్యం చెప్పే మాటలు మాట్లాడే మనుషులు ఉంటారు చూడు. అబ్బా అసలు ఆ దేవుడిచ్చిన వరమా, దేవుళ్ళే మన కోసం చెప్తాందుకు వచ్చిర్రా, అది మన అదృష్టం అనుకోవాలి దోస్తులు. నిజంగా గా మనుషులు గా టైంలో గసంటి మాటలు మనకు చెప్పే మనుషులు దొరికినందుకు మన అదృష్టమా లేకుంటే ఏందో అర్థం కాదు. అలాంటి మనుషులు మనకు పక్కా ఉండాలి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం మన వీడియోస్, ప్రతి ఒక్కరు కూడా దోస్తులు గలాంటి అఫెక్షన్ కానీ గలాంటి లవ్ కానీ ఎవరితోనో ఒకరితోనో చూపించుకొని గలాంటి వాళ్ళని మనం పక్కకు పెట్టుకోవాలి సరేనా. చెప్పురా బొమ్మడిది, ఏం తాగుతావు ఇప్పుడు? ఏమొద్దులే బావా, మనం తాగే టైము మస్తుగా ఉన్నదిలే. డాడీ, నీ అవ్వ ఎటు పోయినవురా, ఎటు పోతా అటే పోతావు. మీ మామ కోసం ఫుల్ బాటిల్ కాకుండా ఒక హాఫ్ బాటిల్ తీసుకుని ఇచ్చుకోవాలి కదా. కాదురా, ఇంటికి చుట్టాలు వస్తే ఇక పాత చుట్టం లేకనే మర్యాదలు చేయకుంటుంటావేంద్రా నాయన. తేపో ఒక హాఫ్ బాటిల్ తీసుకురా, పో తాగుదాం. తెస్తా డాడీ. మామ ఏ బ్రాండ్ తాగుతావు చెప్పు, తీసుకొస్తా. ఏ పైసలు ఎందుకు చిన్న ఖర్చు చేయడు, మళ్ళీ వచ్చినప్పుడు తాగుదాం. మీ నాయన గట్లనే చేస్తాడు. మీ నాయనకు చావుతలేదు, ఎప్పుడు తాగాల అనిపిస్తుంది. ఇక అందుకే నా మీద వంక పెట్టుకొని తెప్పించుకుంటుండు. ఏమొద్దు తీ బావా, ఏమొద్దు తీయే, మస్తుగా టైం ఉంది. ఇక అప్పుడు తాగుదాం తీ. ఊకే తాగితే పానం సుస్తు అవుతుంది బావా. నీ అవ్వ, అల్లుడు మామ ఇద్దరు మంచిగానే ఉన్నారు. కాదురా బొమ్మడిది, నిజంగా మావోని కానీ మేనమామ పోలికలే వచ్చినాయి. ఆగో చూడు, అచ్చం నిన్ను గుద్దినట్టే ఉన్నాడు, నీ కాపీ ప్రింట్ తీసినట్టే ఉన్నాడు.
ఇంకా మీసాలు గీగిపించింది కాబట్టి కొంచెం తేడా అవుతుంది, కానీ మీసాలు ఉంటే అచ్చం నిన్ను జిరాక్స్ కాపీ తీసి పెట్టినట్టే ఉన్నాడు రా నా కొడుకు. అవునా అయ్యా అల్లుడు, మన ఇద్దరము అచ్చు బుద్ధినోళ్ళ లెక్క ఉన్నామా? అవును మామ నిజంగా. ఇక మీ ఇంటికి వస్తే అమ్మమ్మల ఇంటికాడ ప్రతి ఒక్కరు కూడా నువ్వు సేమ్ మీ మేనమామ లెక్కనే ఉన్నావు. చిన్నప్పుడు మీ మేనమామ గిట్లనే ఉండే పిల్లగా అని అందరూ మామ. ఇక పెద్దగా అవుతున్నా పెరుగుతున్న కొద్దీ నిజంగా నిన్ను జిరాక్స్ కాపీ తీసినట్టే ఉన్నా మామ నిజంగా. ఫోటోలు నీ ఫోటో నా ఫోటో పక్కన పెట్టి చూసుకుంటే గట్లనే అనిపిస్తాయి. అబ్బో ముచ్చట్లు బాగానే పెడుతురు కానీ మా మరదలు ఇంకా రాలేదా? అరే ఏదిరా నీ పెళ్ళము ఎటు పోయింది, ఎవరింటికి పోయింది? ఫోన్ చేసి డబ్బులు రమ్మనని చెప్తే ఇంకా వస్తలేదేంద్రా? ఏమో అక్క, ఫోన్ చేస్తే వెళ్ళినా బయటికి వెళ్ళినా వస్తున్నా 2 నిమిషాలలో ఆన్నే ఉంటానన్నది. ఏది ఇంకా వస్తలేదు కదా. మరి గంటగనం ముచ్చట ఏం పెడుతుందో రాళ్ళతోని. వాళ్ళకి దగ్గర చుట్టాలేమో కదా. ఎవరమ్మాలు అంత దగ్గర చుట్టాలు ఎవరే? యువత ఒకటి దగ్గర చుట్టాలు కాదు, ఏదో దూరపు చుట్టాలు, ముత్తాతల నుంచి చుట్టాలు అవుతారు. ఇవాళ వాళ్ళు గుర్తుకొచ్చినారు నీ పెళ్ళానికి జరుండు ఆమెనైతే రాని. ఇక ఏదో శుభకార్యానికి వచ్చినాం కాబట్టి పంచాలు పెట్టుకోద్దని ఓపిక పడుతున్నాం, కానీ నాకు వచ్చే కోపానికి నీ పెళ్ళాన్ని ఇద్దరు ఉతకాలన్నంత కోపం వస్తుంది. అవ్వ ఎవరు మా మహాన్ భావురాలు? మా అమ్మకు అంతగానం కోపం వస్తుందంటే వాళ్ళు ఎవరో చాలా పగవంతురాలు అయి ఉన్నట్టుంది. ఏమో నాయన, ఇంకా పొల్ల పేరు నాకేమెరక, నాకు యాది లేదు. పొల్ల ముఖం చూస్తే గుర్తుపడతా గాని ఆమె పేరు ఆమె ఊరు అన్ని యాదట్లేదు డాడీ. ఆగో వచ్చిందిరా. ఏమైంది వదినే, అందరు నన్ను వింతగా చూస్తున్నారు, నా కొరకే వెయిట్ చేస్తురా? అవునత్త, ఎటు పోయినావు? ఎవరింటికి పోయినావు? అవును, మా ఊర్లో నీకు అంతగానం దగ్గర చుట్టాలు ఎవరున్నారు? ఎటు పోయిందో నీకెందుకురా? నోరు మూసుకొని ఉండు, నేను అడుగుతున్నా కదా. కాదు లక్ష్మి, ఎటు పోతే అటే పోతావా? నువ్వు ఏం పని మీద వచ్చినావు? మా ఇంటి పని మీద వచ్చినావు, శుభకార్యానికి వచ్చినావు, ఆ 4 ముచ్చట్లు మంచి మాటలు మాట్లాడుకోవడానికి వచ్చినాము. మరి గీడ పని ఏదో ఇచ్చిపెట్టి గాలింటికి పోయి మాట్లాడుకొని వస్తానంటవేంది? కాదు, అంతగానం పని ఏముంది? అయినా వాళ్ళకు మాకు పడదు. మళ్ళీసారి గీడికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి పోయినట్టయితే తెలియాలే, దాంతోనైతే మాట్లాడొచ్చినట్టు తెలియాలే. ఇక చూడు కథ వేరుంటది. అయ్యో ఎందుకు వదినే అట్లా అంటున్నావు? ఇక వాళ్ళు మేము జరా దగ్గర చుట్టాలము. ఇక వాళ్ళ అమ్మ నేను చిన్నప్పటి సంది క్లోజ్గా ఆడుకొని ఒక దగ్గర ఉండేటోళ్ళము. ఇక ఆ పొల్ల చాలా పరిచయము. ఇక రాక వచ్చినాం కదా, పొల్ల పెళ్ళికి వచ్చినామంటే మళ్ళీ రాలేదు. ఇక నేను పోతే వాళ్ళత్త తిట్టి పాడు చేసింది. ఇక ఆమెకు మీకు మాటలు లేవంట కదా. ఇక నాకేమేరక మాటలు ఉన్నాయేమో, మంచిగానే మాట్లాడుకుంటారేమో అని నేను తెలియజాలక పోయినా. ఇక తెలిసి పోతే నేను ఎందుకు పోతుంది నీ చెప్పు? ఓ అమ్మ వాళ్ళత్త లేనిపోని మాటలని తిట్టి పంపించింది. బాగా తిట్టింది. ఉత్త పుణ్యానికి వాళ్ళతో దాన్ని పిచ్చుకున్నట్టే కదా. ఏంద్రా ఈ కథ? ఎవరాళ్ళు ఎవరితో మాటలు లేవు మనకు కాదే. ఈ ఊర్లో ఎవరితో మాట్లాడమే, మనము అందరితో నిమ్మలంగానే ఉంటాము. అందరు మనతో మంచిగానే ఉంటారు. ఎవరాళ్ళు అంత బాగున్నోళ్ళు నీ మీద. ఆయన ఎవరింటికి పోతే ఆమె ఎందుకు తిట్టింది? నువ్వెందుకు అంతగానం సీరియస్ అవుతున్నావు? ఎవరాళ్ళు నాకు ఎక్కడ అర్థమైతలేదు. అరే చిన్నగా, నీకేమైనా అర్థమైందా? వెలిగిందా బల్బు? లేదు డాడీ, నేను ఎంత ఆలోచించినా నా బుర్రకు అస్సలు ఎక్కుతలేదు. పోని పోని, ఆడోళ్ళ పంచాలు ఆడోళ్ళకే ఉంటాయి పా. నడువయ్యా ఇక పోదాము, వచ్చిన పని అయిపోయింది కదా, ఇంకేముంది, నడువు పోదాం. సరే అక్క, పోయేస్తాము. బావా పోయేస్తాం మరి, మంచిది. మంచిది నీ పెళ్ళము అలిగిపోతున్నట్టే అనిపిస్తుంది, పోయినాక ఫోన్ చెయ్యరి. చూసినవా మీ అక్క ఎంత గయ్యాలదో, ఈ చిన్న విషయానికి నన్ను అన్ని మాటలు తిట్టి సీరియస్ అవుతుంది నా మీద. గదే నా బిడ్డనిచ్చినాక నా బిడ్డ ఏదో తెలుసో తెలియకో చిన్న పొరపాటు చేస్తే ఇంకెన్ని మాటలు తిట్టి పాడు చేస్తుందో, ఎన్ని బదలాం చేసి ఎన్నెన్ని మాటలు అంటదో. నీ అవ్వ వద్దురా నాయనకి పచ్చి పల్లెటూరుకు ఇయ్యొద్దు, వద్దు నా బిడ్డను జీవితం ఆగం చేసినట్టు అవుతుంది మన చేతులారా అంటే, వద్దు నా మేనల్లునికి వెయ్యాలి, మా అక్క కొడుకుకి వెయ్యాలని నువ్వు సాగా తీస్తుంది. అగో చూసినవా, వాళ్ళకు వీళ్ళకు మాటలు లేవంటారు. మీ అక్కకు ఊరందరితో పంచాలే ఉంటాయా? ఈమె నోరు మంచిది కదా అయ్యా, ఈమె నోరు మంచిది అయితే అందరు ఊరు మంచిది అవుతుంది కదా. అందరితో మంచిగానే ఉంటది మా అక్క. ఇక వాళ్ళ ఒక్క ఫ్యామిలీతోని ఎప్పుడో గొడవ అయినట్టుంది, ఇక వాళ్ళకి వీళ్ళకి పడనట్టుంది. పోనీ తీయరాదు ఎందుకు అట్లా? అబ్బా గీ దానికి అంత పెద్దగా ఆలోచిస్తున్నావా? అంత దూరం పోయినావా నువ్వు అప్పుడే? మరి ఏ తల్లికైనా తన బిడ్డను ఒక అయ్యింటికి ఇస్తుంటే మరి పిల్లగాడు మంచోడా, సంసారం మంచిగా ఉంటుందా, అత్త మామ మంచోళ్ళేనా అని చుట్టుపక్కల ఉన్న తెలిసిన వాళ్ళని అడగాలనిపిస్తుంది ఏ తల్లికైనా. నీ అవ్వ నా బిడ్డను నెగలనిస్తట్టే ఉంది ఇది. ఇగో ఎట్లుందో లేదు మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ ఈవినింగ్ వీడియోతో మీ ముందు కోసం దోస్తులు. ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పెట్టాక, ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ గా తీసుకురావడానికి ట్రై చేయరు. మేము కనుక సపోర్ట్ చేస్తానుకో మీ వెనకాలనే ఉంటాం అని అంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ప్రతి ఒక్కరికి చెప్తాం నిజంగా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ దోస్తులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి. మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతాయి కాబట్టి, అట్లనే మంచిగా అనిపిస్తే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయరు దోస్తులు. వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయరు. ఇన్ని సార్లు లైక్ చేయరు ఎందుకు చెప్తున్నామంటే,
లైక్ చేస్తే మన వీడియోస్ ఇంకా ముందు పోనీక యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది కాబట్టి అప్పుడు మన ఛానల్ ఇంకా ముందు పోనీక అవకాశం ఉంటుంది. దోస్తులు అర్థమైంది కదా మా బాధ, ఎంత కష్టపడి చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని మస్తు కష్టమైన ఇష్టంగా 2 వీడియోస్ తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియోని లైక్ చేయరి, అతనే ఐపాన్స్ కూడా ఇవ్వండి. సరే దోస్తులు, మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తూనే ఉండండి చిటికెల భాష. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.